ఈరోజు మనం హౌ సక్సెస్ఫుల్ పీపుల్ థింక్ అనే పుస్తకాన్ని గురించి తెలుసుకుందాం. రచయిత జాన్ సి మ్యాక్స్వెల్. ఈ పుస్తకం విజయవంతమైన వ్యక్తులు ఆలోచించే విధానాల గురించి, ఆ ఆలోచన విధానాలను అలవర్చుకోవడం ద్వారా ఎవరైనా తమ జీవితంలో మరియు పనిలో మెరుగైన ఫలితాలను సాధించవచ్చని వివరిస్తుంది. ముఖ్యమైన 11 ఆలోచన విధానాలు. బిగ్ పిక్చర్ థింకింగ్. కేవలం చిన్న వివరాలపై దృష్టి పెట్టకుండా మొత్తం పరిస్థితిని, లక్ష్యాలను మరియు దాని యొక్క ప్రభావాన్ని గురించి ఆలోచించడం. ఫోకస్డ్ థింకింగ్. ఒకేసారి అన్నింటి గురించి ఆలోచించకుండా ఒక ముఖ్యమైన అంశంపై లేదా లక్ష్యంపై పూర్తిగా దృష్టి పెట్టడం. క్రియేటివ్ థింకింగ్. సమస్యలకు కొత్త వినూత్నమైన పరిష్కారాలను కనుగొనడం. రియలిస్టిక్ థింకింగ్. కేవలం ఆశించిన వాటి గురించి కాకుండా ఉన్న వాస్తవ పరిస్థితులు మరియు అడ్డంకులను సరిగా అంచనా వేయడం. స్ట్రాటజిక్ థింకింగ్. భవిష్యత్తును ముందుగానే ఊహించి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మరియు లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించడం. పాజిబిలిటీ థింకింగ్. పరిమితుల గురించి కాకుండా అవకాశాల గురించి ఆలోచించడం. రిఫ్లెక్టివ్ థింకింగ్. గత అనుభవాల నుండి నేర్చుకోవడానికి, వాటిని విశ్లేషించడానికి మరియు ఆలోచించడానికి సమయాన్ని కేటాయించడం. పాపులర్ థింకింగ్. అందరూ అంగీకరించే లేదా అనుసరించే పద్ధతులను గుడ్డిగా నమ్మకుండా వాటిని ప్రశ్నించడం మరియు మెరుగైన మార్గాలను అన్వేషించడం. షేర్డ్ థింకింగ్. ఇతరులతో కలిసి ఆలోచించడం మరియు వినూత్నమైన ఆలోచనలను తయారు చేయడం. అన్సెల్ఫిష్ థింకింగ్. కేవలం తమ స్వంత ప్రయోజనాల గురించి కాకుండా ఇతరులకు మరియు మొత్తం సమాజానికి ఎలా సహాయం చేయాలనే దాని గురించి ఆలోచించడం. బాటమ్ లైన్ థింకింగ్. ప్రతి పని యొక్క తుది ఫలితం లేదా ముఖ్య ఉద్దేశంపై దృష్టి పెట్టడం. చివరగా, ఈ పుస్తకం విజయం అనేది కేవలం అదృష్టం లేదా ప్రతిభపై ఆధారపడి ఉండదని, ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుందని, మెరుగైన ఆలోచన విధానాలను అలవర్చుకోవడం ద్వారా ఎవరైనా తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చని వివరిస్తుంది. థ్యాంక్ యూ.